ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు, కొంచెం ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి ఉంచుకోవాలి. తర్వాత ఇలా ఫిష్ని బాగా కడిగి పీసెస్ని ఉప్పు కారం వేసుకుని నీట్గా ఉంచుకోవాలి. ఇవి పచ్చివాసన పోయే వరకు ఈ ఆయిల్లో వేసి వేయించుకోవాలి. అలాగే మామిడికాయ ఫైనల్గా రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీగా ఉంచుకున్న ఈ ఫిష్ పీసెస్ని, ఉప్పు కారం కలిపి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని పచ్చివాసన పోయే వరకు ఇదే ఆయిల్లో వేయించి తర్వాత సరిపడా ఉప్పు వేసుకుని ఆ తర్వాత రెడీగా పెట్టుకున్న ఈ టామరిన్ రైస్ అంటే చింతపండు పులుసుని రెడీగా పెట్టుకోవాలి. సో ఇలా పచ్చివాసన పోయే వరకు అటు ఇటు తిప్పుతూ కొంచెం వేగిన తర్వాత ఈ రెడీగా ఉంచుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు కారం వేసుకొని చూసుకోవాలి. చింతపండు రసం వేసిన తర్వాత ఇలా బాగా ఉడికి దగ్గర పడనివ్వాలి. సో మినిమం ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 40 minutes ఉడకాలి. సో ఈ రసం అంతా దగ్గర పడాలి. సో ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత హాఫ్ వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకోవాలి. కొంచెం ఉప్పు కారం అది చూసుకొని సెట్ చేసుకోండి. ఇప్పుడు తరిగిన ఈ మామిడి ముక్కల్ని ఇందులో యాడ్ చేయాలి. దగ్గర పడిన తర్వాత ఫైనలీ కరివేపాకు, తరిగిన ఆనియన్స్, కొత్తిమీర చల్లి దించేసుకోవడం. కొంతమంది ధనియాల పౌడర్ చల్లుతారు, కొంతమంది ఆవ మెంతి పిండి చల్లుతారు. సో మీ టేస్ట్ని బట్టి యూ కెన్ డిసైడ్. దిస్ ఈజ్ ద ఫైనల్ అవుట్లుక్ ఆఫ్ నెల్లూరు చేపల పులుసు, ఫేమస్ నెల్లూరు చేపల పులుసు. సో నేను లాస్ట్లో ధనియా పొడి చల్లుతున్నాను. కొంతమంది ఆవు పిండి, మెంతిపిండి చల్లుకుంటారు. హోప్ మీకు మా నెల్లూరు చేపల పులుసు రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్.